అందరికీ నమస్కారం అండి. ఒక ఈ కార్యక్రమం వల్ల 10 రోజులు నేను ఇంట్లో ఉండాల్సి వచ్చింది కాబట్టి నా ఆలోచనలు ఏవి దాంట్లో పెట్టలేకపోతున్నాను నేను ఆలోచన మాటల్లో. అందుకని నిన్న అడిగితే నేను జస్ట్ రాసుకొని వచ్చాను కాబట్టి జస్ట్ చెప్తాను. ఆలోచనలు ఒక ఆర్డర్లో ఉండాలి కాబట్టి. ఇంతమంది మధ్యలో మాట్లాడడం ఇది నా మొదటిసారి. ఏమన్నా తప్పులు ఉంటే నన్ను క్షమించాలని నా మనవి. ఇక్కడికి వచ్చిన అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వినయ్ అన్న నిన్న నైట్ కాల్ చేసి, దత్తు నాన్న కోసం రేపు నువ్వు ఏదో ఒకటి మాట్లాడాలి అంటే, నేను అన్నా ఎందుకన్నా ఇవన్నీ అలవాటు లేవు కదా అంటే, దత్తు నువ్వు ఆయన కొడుకువి, నీకు ఆ మాట్లాడే పవర్ ఉండాలి అన్న ఒక్క మాటకి ఆ ధైర్యం తెచ్చుకొని మాట్లాడుతున్నాను. ముందుగా నాన్న కోసం ఈ 10 రోజులు అన్నీ చూసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు, కవులకు, రచయితలకు, ఆఫీసర్స్కు, పోలీస్ పర్సనల్, జిహెచ్ఎంసి వర్కర్స్, ట్రాఫిక్ పోలీస్, లేబరర్స్, మీడియా, మా బంధుమిత్రులు ఎందరో మరియు తెలంగాణ ప్రజానికి కూడా. బాధ దుఃఖం పంచుకుంటే పోతుంది అంటారు. నాకు తెలియకుండానే ఈ 10 రోజులు ఎందరో నాకు సహాయపడ్డారు. నాన్న కోసం చెప్పడానికి మా ఇంట్లో ఎవరికైనా రోజులు సరిపోవు. అటు ఇటు ఏదో మాట్లాడి ఆఖరికి నాన్న టాపికే వచ్చేస్తుంది మాకు. మై డాడ్ ఈజ్ ఆల్వేస్ బీన్ మోర్ దెన్ ఎ ఫాదర్ టు అస్. హీ వాజ్ అవర్ గురు, అవర్ లైట్. థ్యాంక్ యూ డాడీ. ఉన్నప్పుడు చెప్పే సందర్భం రాలేదు. ఐ ప్రామిస్ యూ దట్ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ అమ్మ, వాక్యక్క, వేకువక్క అండ్ పెద్దక్క అండ్ మెనీ అదర్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అందరికీ ధన్యవాదాలు.